ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి షౌల క్రాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల చేవెళ్ల సభలో దళిత డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు, అంబేద్కర్ అభయాస్తం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు తదితర అంశాలను రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించకపోవడం దళితులను చిన్నచూపు చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ సందర్భంగా వారు ఎస్సీలకు కేటాయించిన నిధులను, అదేవిధంగా కార్పొరేషన్ నిధులకు సంబంధించిన బడ్జెట్ను ఇప్పటివరకు గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులు, మరి అదేవిధంగా దళితులకు పక్కా ఇల్లు, 5 లక్షల ఇల్లు నిర్మాణం కోసం, మరి అదేవిధంగా జాగలేని దళితులందరికీ కూడా జాగాలను, ఖాళీ ప్రభుత్వ స్థలాలను కూడా కేటాయించాలని, మరి అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతగా మిగిలి ఉన్నటువంటి దళిత యువతులందరికీ కూడా ఉద్యోగ శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే మీరు ఏదైతే హామీలలో ఇచ్చినారో అవన్నీ కూడా నెరవేర్చి గత ప్రభుత్వం దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఎట్లయితే మాట తప్పిందో మీరు అదే తోవలో పోకుండా మీరైనా ఆ ప్రభుత్వంకి జరిగిన చెంపపెట్టును దృష్టిలో ఉంచుకొని దళితులకు న్యాయం చేసి మాకొచ్చే నిధులను, మాకొచ్చే కార్పొరేషన్ నిధులను కావచ్చు, వివిధ పనిముట్లు కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఏదైతేనేమి దళితులకు పెద్దపీట వేసి ఈరోజు బడ్జెట్లో మీరు కేటాయించిన విధంగా అవన్నీ కూడా వెంటనే విడుదల చేసి పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇప్పటికీ 4-5 సంవత్సరాలుగా ఒక్కొక్క దళితులు ట్రాక్టర్లు తీసుకొని కానీ పనిముట్లు వివిధ లోన్ల ద్వారా తెచ్చుకున్న ఎస్సీ కార్పొరేషన్ నిధులు అసలే మాఫీ కాలే. వాటన్నిటిని కూడా మాఫీ చేసి కొత్తగా ఉపాధి పొందిన దళితులందరికీ కూడా మీరు న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.